కాల్పుల విరమణ తూచ్, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంతా టైం వేస్ట్ ఎవ్వారం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్ గా ప్లేటు ఫిరాయించేశారు. ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంపై అమెరికా దాడులు చేయడంతో కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న మిడిల్ ఈస్ట్లో మళ్లీ భీకర యుద్ధ వాతావరణం మొదలైంది. ఎంఓయూకు తూట్లు పొడిచి అమెరికా తీవ్రమైన ఉల్లంఘన చేసిందంటూ ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో రెచ్చిపోయింది. ఇది మరో మహాసంగ్రామానికి దారి తీయనుందా? అమెరికా ఇరాన్ వార్ మళ్లీ మొదటికి. శాంతి చర్చలు పూర్తి కాకుండానే యుద్ధ మేఘాలు. అమెరికా ఇరాన్ మధ్య ఇక మహాసంగ్రామం తప్పదా? యుద్ధం మరింత తీవ్రమవ్వనుందా? అమెరికా ఇరాన్ మధ్య వార్ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో కుదిరిన 6 నెలల తాత్కాలిక సీజ్ఫైర్ ఒప్పందం గడువు ఈ మధ్య ముగిసింది. ఆ వెంటనే ట్రంప్ ఇరాన్తో ఉన్న ఒప్పందం ఇక చెల్లదని ప్రకటించేశాడు. దీంతో కొన్ని గంటల్లోనే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు తమ దళాలపై దాడులు చేయొచ్చని ముందస్తుగానే అమెరికా దాడులకు దిగింది. దీంతో ఇరాన్ భగ్గుమంది. అమెరికా ఆక్రమణదారుల చర్యలు సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎలా బదులివ్వాలో అలా స్పందిస్తామని ఇరాన్ సైనిక నాయకత్వం స్పష్టం చేయడంతో మిడిల్ ఈస్ట్లో శాంతి చర్చలు ఇక మూలన పడ్డాయనే చెప్పాలి. ఎయిర్ స్ట్రైక్స్, మిజైల్స్, డ్రోన్ అటాక్స్ తో హార్ముజ్ తీర ప్రాంతమంతా దద్దరిల్లింది. నౌకలపైన దాడులు జరిగాయి. ఇరాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్లు, పారామిలిటరీ గార్డులు వినియోగించే 60 చిన్న బోట్లపై అమెరికా బాంబులు వేసింది. మొత్తం 80 లక్ష్యాలపై అటాక్స్ జరిగాయి. బందర్, మష్హర్తో పాటు ఇరాన్ అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న బుషేహర్లపైన అమెరికా బాంబులు వేసింది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ 5వ ఫ్లీట్, కువైట్లోని అమెరికా సైనిక దళాల స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసింది. ఖతార్, సౌదీ అరేబియా నౌకలపైన హర్ముజ్ ప్రాంతంలో విరుచుకుపడింది. హర్ముజ్ ప్రాంతంలో 6000 మంది నావికులు చిక్కుకున్నారు. పర్షియన్ గల్ఫ్లో 9 ఇండియన్ ట్యాంకర్లు చిక్కుకున్నాయి. వాటిలో 200 మంది వరకు నావికులు ఉన్నారు. వీటిలో ఇంధనం, గ్యాస్తో కూడిన నౌకలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద దాదాపు 80 చోట్ల దాడులు జరిపారు. అదే ఇరాన్ కనుక తీసుకున్నట్టయితే మేము అమెరికన్స్ మీద, అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఎలైస్ మీద 85 చోట్ల దాడి చేశామని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఏదైతే చూస్తున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో చాలా దురదృష్టకరం. ఎందుకంటే శాంతి ఒప్పందం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా వచ్చినటువంటి కాల్పుల విరమణ ఒక 60 రోజుల తర్వాత పూర్తి స్థాయి శాంతి ఒప్పందం వస్తుందనుకున్నాం. అటువంటి శాంతి ఒప్పందం వచ్చే మార్గం, సూచనలు కనపడట్లేదు. దీనివల్ల ప్రపంచ ఎకానమీకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఎల్ఎన్జి, ఎల్పిజి ఇలాంటి ధరలు పెరుగుతాయన్న భయాందోళనలో ఉన్నారు. భారత్ లాంటి దేశాలైతే ఇటువంటి పరిణామాలకి తట్టుకుని నిలబడేందుకు కొన్ని చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. మిగతా దేశాలు కూడా, ఉదాహరణకి చైనా అయితే కనుక అసలు టోటల్ ఎలక్ట్రిఫికేషన్ వైపు వెళ్ళాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా ఎలక్ట్రిఫై చేయాలి అని చైనా కూడా ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అక్కడ స్థానికంగా ఉన్నట్టు ప్రజలు, ఇరాన్ లో కానివ్వండి, గల్ఫ్ లో ఉన్నటువంటి ప్రజలకి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవటం అన్నది చాలా డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. అంతేకాదు ప్రాణహాని జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఇరాన్ లో కొంతమంది చనిపోయారన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య శాంతి కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు అర్ధాంతరంగా దెబ్బతిన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చల కోసం మధ్యవర్తిత్వం చేస్తున్న ఒమన్, ఖతార్ లాంటి దేశాల ప్రయత్నాలు ఇప్పుడు గందరగోళంలో పడ్డాయి. తాత్కాలిక సీజ్ ఫైర్ ముగిసిన వెంటనే అమెరికా దాడులకు దిగడంతో భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందాన్నైనా ఇక ఇరాన్ నమ్మే స్థితిలో లేకుండా పోయిందనేది విశ్లేషకుల భావన. ఈ దాడుల వల్ల మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మళ్లీ తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ప్రస్తుతానికి బాగా క్షీణించింది. 2 దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో హర్ముజ్ జలసంధి నుంచి జరిగే అంతర్జాతీయ చమురు రవాణాపై ఈ ఉద్రిక్తతలు తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్ ముగిసి ఇరు దేశాలు హర్ముజ్ జలసంధి వేదికగా పరస్పర దాడులకు దిగడంతో
పశ్చిమాసియాలో మహాసంగ్రామ వాతావరణం నెలకొంటోంది. ఈ ఉద్రిక్తతలతో ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. చమురు ధరలు మళ్లీ పెరిగాయి. డాలర్తో రూపాయి విలువ బలహీనపడింది. ఇటు ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించింది. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించాడు. ఇరాన్లో విద్యుత్ కేంద్రాలు, డీశాలినైజేషన్ ప్లాంట్లపై దాడులు చేస్తామన్నారు. దీంతో ఈసారి యుద్ధం మహోగ్ర రూపంలో దాల్చనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధం ఆగుతుందా, మరింత రాజుకుంటుందా? ఈసారి ప్రపంచ దేశాలు కూడా యుద్ధంలోకి దిగుతాయా? న్యూట్రల్ దేశాలు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తాయా? ప్రపంచ దేశాలకు ఈ యుద్ధం సుదీర్ఘకాలం జరగడం అంటే తమ ఆర్థిక వ్యవస్థలకు ఏరికోరి ఇబ్బందుల్ని తెచ్చుకోవడమే. ప్రపంచంలో అమ్ముడయ్యే చమురు, సహజ వాయువుల్లో దాదాపు 20% హర్ముజ్ జలసంధి నుంచి రవాణా అవుతోంది. యుద్ధ ఉద్రిక్తతలతో అమెరికా, ఇరాన్లు ఈ మార్గానికి విఘాతం కలిగించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లు విలవిలలాడుతాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. యుద్ధం మరింత ముదిరే సందర్భంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతాయి. ప్రపంచ దేశాలు 2 మార్గాలుగా చీలిపోతాయి. అవి అమెరికా, ఇరాన్లలో ఏదో ఒక పక్షాన చేరే ఛాన్స్ ఉంది. కొన్ని న్యూట్రల్ దేశాలు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తాయి. అమెరికాకు ఇజ్రాయిల్ బలమైన అండగా ఉంటోంది. ఇరాన్తో యుద్ధానికి మూల కారణం కూడా ఇజ్రాయిలే. ఇప్పటికే లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. అమెరికాకు నాటో దళాల బలం కూడా ఉంది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు అంతర్జాతీయ నౌకాయాన రక్షణ పేరుతో అమెరికాకు మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇవి చర్చల ద్వారా రాజీ ప్రయత్నాలు చేస్తాయి. ఇక బహ్రెయిన్, కువైట్, ఖతార్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఇరాన్ డ్రోన్లు ఈ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. యూరోపియన్ దేశాలు తమ రక్షణ కోసం అమెరికా కూటమితో చేతులు కలిపే పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ నేరుగా ఇతర దేశాల కంటే తన సొంత ప్రాక్సీ నెట్వర్క్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే దీనికి అంతర్జాతీయంగా కొన్ని పెద్ద దేశాల అండ ఉంది. యుద్ధం మరింత ముదిరితే అగ్రరాజ్యాలైన రష్యా, చైనా రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇవి అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి, ఇరాన్తో దౌత్యపరమైన సహకారం కోసం సాంకేతిక మద్దతును ఇస్తూ ఉంటాయి. ఐక్యరాజ్య సమితిలో అమెరికా తీర్మానాలను వీటో చేయడం ద్వారా రక్షించే ప్రయత్నం చేస్తాయి. పాలస్తీనా, లెబనాన్కు చెందిన హెజ్బొల్లా, యెమెన్లోని హౌతీ రెబెల్స్, సిరియా ప్రభుత్వం, ఇంకా ఇరాన్లోని కొన్ని షియా సాయుధ గ్రూపులు ఇరాన్ తరపున అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై దాడులు చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. భారత్ లాంటి కొన్ని దేశాలు మాత్రం న్యూట్రల్గా ఉంటూ రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇరాన్తో ఇండియాకు చారిత్రక సంబంధాలు ఉన్నాయి. చాబహర్ పోర్ట్ ఇండియాకు వ్యూహాత్మక ప్రయోజనాలను ఇస్తోంది. అటు అమెరికా, ఇజ్రాయెళ్లతో అత్యంత బలమైన భాగస్వామ్యం ఉంది భారత్కు. కాబట్టి ఇండియా ఈ యుద్ధంలో ఏ పక్షాన చేరదు. చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని ప్రయత్నిస్తుంది. ఫిబ్రవరి 28న మొదలైన అమెరికా, ఇరాన్ యుద్ధం ఆపడానికి ప్రెసిడెంట్ ట్రంప్ దౌత్య మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ ఇరాన్ దూకుడు కారణంగా ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. నిజానికి ట్రంప్ ఇరాన్ను చాలా తక్కువగా అంచనా వేశాడు. ఈ వార్ టెన్షన్స్ త్వరలోనే ముగుస్తాయని అనుకున్నాడు. కానీ పరిస్థితులు తలకిందులయ్యాయి. యుద్ధం ఇప్పుడు బాగా ముదిరింది. 2 పక్షాలు కూడా బలంగా ఎదుర్కొంటూ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. దీంతో రానున్న రోజుల్లో ఇతర దేశాలు కూడా ప్రాక్సీ వారుకు సిద్ధమవుతాయనేది విశ్లేషకులు చెబుతున్న మాట.